నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను కిషోర్. తెలంగాణ అనంగానే మనకి బాగా గుర్తొచ్చే ప్లేస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. గమ పమ గమ సగని సస సని పమ మమ పని పమ గమ అని సగ సని పని పమ గమ స. తెలంగాణ వరప్రదాయినిగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఒక అపర భగీరథుడి చేతిలో అపురూపంగా తీర్చిదిద్దబడిన ప్రాజెక్ట్ ఇది. సాధారణంగా మనం అందరం మాట్లాడుతూ ఉంటాం. నీరు పల్ల మెరుగు అనే నానుణ్ణి తోసిరాజని, అంటే ఆ పదం కాదు ఇక్కడ. పల్లం నుంచి కూడా ఒక మిట్టకు అంచెలంచెలుగా జలారోహణ అనేది ఒక అద్భుత ఆవిష్కరణ. నిజమే, కాళేశ్వరంతో భూతల్లి దాహార్తి తీర్చిన అపర భగీరథుడుగా మనం ఆనాటి ముఖ్యమంత్రిని కేసీఆర్ని పొగడక మానం. ఎందుకనంటే ఆయన మొక్కవోని సంకల్ప బలంతో రాష్ట్రం కోసం సాధించిన ఫలం అది. ఒక నదిని రిజర్వాయర్గా మలుచుకుని రీడిజైనింగ్ చేసిన ఆ చతురత అనేది అద్వితీయం, అనితర సాధ్యం కూడా. నీటికి నడక నేర్పిన సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపకల్పన. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలి, ఆ ప్లేస్లో కడితే ఉపయోగం ఏంటి? అదేవిధంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ఈ డిజైన్ ఇలా చేయాలి, ఎలా చేస్తే మనం అనుకున్న ప్రాజెక్టుని అనుకున్న ప్రాంతాలకి సాగునీటిని తాగునీటిని ఇచ్చే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలు ఎప్పుడు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, దానికి రూపకల్పన ఎవరు, రూపుదిద్దుకుంది ఎలా, వీటన్నిటినీ కూడా ఇవాల్టి టాకింగ్ పాయింట్లో మనం చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది కాళేశ్వరం ప్రాజెక్ట్. నిజమే, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ ఎత్తిపోతల పథకం ఇది. ఈ ప్రాజెక్టులో 20 దశల్లో లిఫ్టులు ఉన్నాయి, అట్లాగే 19 పంప్ హౌజులు ఉన్నాయి, 20 రిజర్వాయర్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి మోటార్లు, అంటే మనం అప్పుడు మాట్లాడుకున్నాం, బాహుబలి మోటార్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ఎత్తిపోతల పథకంలో ఆ వాటర్ని ఎత్తిపోయాలి అని అంటే కనుక చిన్న చిన్న మోటార్లు అయితే సరిపోదు, పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అదే ఆ బాహుబలి మోటార్లే ఒక ప్రత్యేకతగా చూడాలి కాళేశ్వరం ప్రాజెక్టులో. వీటి సామర్థ్యం ఏంటి? 139 మెగావాట్లు. కాళేశ్వరం మోటార్లకు విద్యుత్ అందించడం కోసమే 12 సబ్స్టేషన్లను నిర్మించాల్సిన పరిస్థితి. అలా ఆ 12 సబ్స్టేషన్లు కూడా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా అందరి చూపును తెలంగాణ వైపు తిప్పిన ఒకే ఒక్క అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పిస్తూ, రైతుల్లో ఒక కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ ఆ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్లారు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిర్మాణ దశ నుంచే సంచలనం సృష్టించిన ఈ నిర్మాణాన్ని కేవలం 3.5 ఏళ్లలోనే పరవళ్లు తొక్కించారు, రికార్డు సృష్టించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఎందుకు ఏర్పాటైంది? ఏ ప్రాతిపదికన ఏర్పాటైంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లోకి వెడితే పూర్తిగా వర్షాధారిత పంటలు వర్షం మీద ఆధారపడి ఉంటాయి. లేదంటే గనక ఏదన్నా సాగునీటికి సంబంధించి కాలువ ఏమన్నా దగ్గరలో ఉంటే ఆ కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా ఆ ప్రాంతంలోకి నీళ్లు చేర్చుకునే పరిస్థితి ఇదే. దానివల్ల ఏమైంది? వేల ఎకరాలు, లక్షల ఎకరాలు సస్యశ్యామలానికి నోచుకోలేని పరిస్థితి. మరి దీన్ని అధిగమించాలి అని చెప్పి తెలంగాణ ఏర్పాటుకు ముందే, తెలంగాణ ఆవిర్భావానికి ముందే కేసీఆర్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. నీళ్లు, వాటిని ముందు నీళ్లు ప్రతి ప్రాంతంలో కూడా నీటి గలగలలు వినిపించాలి అని చెప్పి ఆయన ఆలోచన. ఇటు పక్కన నిధులు, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ కూడా సర్ప్లస్ స్టేట్ ఉన్న రాష్ట్రం. అదేవిధంగా నియామకాలు, ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, చదువుకున్న ఉద్యోగం రాని పరిస్థితి. అలాంటి స్టేట్ని కాస్త మనం మార్చాలి అన్న ప్రాతిపదిక మీద నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సో రాష్ట్రం సాధించిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత
అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం అని మనం చెప్పుకోవాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడమే ఈ మెగా ప్రాజెక్టు లక్ష్యం. 2016 మే 2న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు అంకితం చేశారు. అంటే దాదాపుగా 3.5 ఏళ్ల పాటు ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమించారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా రీడిజైన్ చేయించింది. అంతకుముందున్న ప్లాన్ను పూర్తిగా మార్చారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణం సాగేలా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ ఎత్తిపోతల పథకం దీన్ని రూపకల్పన చేశారు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కింద కూడా కొన్ని ప్రాజెక్టులు నిర్మించాలి కదా. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం వద్ద బ్యారేజ్లను కూడా కేసీఆర్ సర్కార్ నిర్మించింది. అంటే ఒకసారి వాటర్ని తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఎత్తిపోతల పథకం ద్వారా వాటర్ని ముందుకు తీసుకొస్తే కొన్ని బ్యారేజీలు ఏర్పాటు చేయాలి. ఆ బ్యారేజీల ద్వారా అనుకున్న ఎకరాలకు అంటే 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించాలి అని అంటే వివిధ మార్గాల్లో వాటిని పంపించాల్సిన ఆ నీటిని పంపించాల్సిన అవసరం ఉంది. అందుకే సుందిళ్ళ, అన్నారం లాంటి బ్యారేజీలను నిర్మించారు. ఇందులో ప్రధానమైంది మేడిగడ్డ బ్యారేజ్. దీని సామర్థ్యం 16.20 టీఎంసీలు. ఇక అన్నారం బ్యారేజీ సామర్థ్యం చూస్తే 3.52 టీఎంసీలు. ఇక పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ళ బ్యారేజీ సామర్థ్యం ఏమో 1.62 టీఎంసీలు. ఈ బ్యారేజీలో నిల్వ ఉన్న నీటిని తోడి కాలువల ద్వారా పైనున్న బ్యారేజీలోకి ఎత్తిపోసి ఎగువనున్న ప్రాంతాలకు ఈ నీటిని అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది జరిగింది. ఇలా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు దాదాపుగా 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని తరలించేలా ఈ ప్రాజెక్టు మొత్తాన్ని రూపొందించుకుంటూ వచ్చారు. అలా కొన్ని వందల గ్యాలన్ల నీటిని గోదావరి నది నుంచి కాల్వల నుంచి తోడి ఎగువ ప్రాంతానికి పంపించేందుకు భారీగా మోటార్లు, పైపులను వేశారు. కాళేశ్వరంలో మొత్తం 22 పంపింగ్ కేంద్రాలుంటే 96 పంపులు ఉన్నాయి. 4,680 మెగావాట్ల సామర్థ్యంతో వాటిని పూర్తిగా నిర్మించారు. ఇందులో ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో పాటుగా ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు బిహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబీబీ, క్రాంప్టన్ గ్రేవ్స్ లాంటి సంస్థలు నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. కాళేశ్వరంలో వాడే అతిపెద్ద పంపుల సామర్థ్యం అంటే బాహుబలి మోటార్ల సామర్థ్యం 139 మెగావాట్లు. అలాంటి బాహుబలి మోటార్లను 7 అమర్చారు. అంటే 139 మెగావాట్లకి సంబంధించిన 7 పంపులు అక్కడ పెద్దవి ఏర్పాటైనాయి. ఈ పంపులకు విద్యుత్ సరఫరాకు 400/11 కేవీ సబ్స్టేషన్ కూడా నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగానే మొత్తం 1832 కిలోమీటర్ల మేర నీటి సరఫరా మార్గం ఉంది. ఇందులో సొరంగాల పొడవుంది దాదాపుగా 203 కిలోమీటర్లు. అంటే సొరంగాలు నిర్మించాల్సిన పరిస్థితి. 203 కిలోమీటర్ల సొరంగాలు. కాలువల పొడవు కూడా దాదాపుగా 1539 కిలోమీటర్లు. ఇక పైప్ లైన్ల సంగతి చెప్పక్కర్లా. 98 కిలోమీటర్ల పొడవు ఉండే పైప్ లైన్ల నిర్మాణం ఇవంతా పూర్తి చేసుకున్నారు. అసలు కాళేశ్వరం ద్వారా ఏం చేయాలని అనుకున్నాం? 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలి. అంటే తద్వారా ఏమవుతుంది? రైతుల్లో సాగు నీరు ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి నిజంగా మనం సాగు చేయటం ఎంత అవసరమో, రాష్ట్రం కోసం మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇన్నాళ్ళు కూడా చేయలేంది కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్ల మనకు సస్యశ్యామలం అవుతుంది అన్న ఆలోచన వాళ్ళలో కలగజేశారు అని చెప్పని అంటున్నారు చాలామంది రైతులు కూడా. నిజమే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిన ఘనత కూడా ఖచ్చితంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాదాపు 13 జిల్లాల పరిధిలో దాదాపుగా 18.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతన్న కళ్ళలో ఆనందాన్ని నింపారు కేసీఆర్. అంతేకాదు, ఇటు పక్కన హైదరాబాద్ లాంటి ఒక మహానగరానికి
నీటి అవసరాల కోసం కూడా కాళేశ్వరం నుంచి నీటిని ఉపయోగించింది కేసీఆర్ సర్కార్. అలా సాగునీటి కోసమే కాకుండా పారిశ్రామిక అవసరాలను తీర్చాలి, తాగునీటి కోసం కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయాలనే ఆలోచన కేసీఆర్కే దక్కుతుంది. తదనుగుణంగా ఆ నిర్మాణం కూడా ఎంతో ఉపయోగపడింది తర్వాతి రోజుల్లో. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది వాస్తవం. అయితే ఇక్కడ గలగల పారే గోదారమ్మను ఎగువకు పారిస్తూ నెర్రలు బారిన బీడు భూములను జలసిరితో తడిపి ఏడాదంతా పచ్చటి పంటలు పండేలా చేసి, నిజంగా మనం ఇందాక అనుకున్నట్టుగానే రైతుల వాకిళ్లలో ధాన్యపు రాసులను కురిపించేందుకు రూపుదిద్దుకుని తెలంగాణ తల్లికి పచ్చల హారాన్ని తొడిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్టుతో వచ్చిన లాభాలేంటి? ఒక్క వ్యవసాయ రంగం కోసమేనా, వ్యవసాయదారుల కోసమేనా ఇది కట్టింది అంటే కాదు. ఇతర లాభాలు కలిగాయా? కలిగాయి. అసలు ప్రాజెక్టు వ్యయం ఎంత, నిర్మాణం ఎందుకు జరిపారు, ఎలా జరిపారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని రకాల ఇంజనీరింగ్ ప్రక్రియల భాగస్వామ్యం ఉంది. బ్యారేజీలు మాట్లాడుకున్నాం, మనం పంప్ హౌజుల గురించి మాట్లాడుకున్నాం, రివర్స్ పంపింగ్ గురించి చెప్పుకున్నాం, ఎత్తిపోతల పథకాల గురించి చెప్పుకున్నాం, ఎత్తిపోతల గురించి చెప్పుకున్నాం, సొరంగాలు, రిజర్వాయర్లు, అదేవిధంగా కొన్ని కాలువలు. ఎక్కడ ఏది అవసరమో అది నిర్మించుకుంటూ వచ్చారు. దాదాపు 98 కిలోమీటర్ల పైప్ లైన్ అన్నాం, 4000 కిలోమీటర్ల వరకు దాదాపుగా కాలువలు నిర్మించారని చెప్పని అన్నాం. ఇక్కడ గోదావరి నీరు పుష్కలంగా ఉంటుంది. ఆ గోదావరి నీటిని అంచెలంచెలుగా తెలంగాణ పీఠభూమిపైకి ఎక్కించింది నాటి కేసీఆర్ సర్కారే. నిజంగానే 100 మీటర్ల నుంచి 618 మీటర్ల పైకెక్కించారు. ఇక్కడ 100 మీటర్లు అంటే 618 మీటర్లు అంత పైకెక్కించి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును అనేది రూపొందించారు. ప్రపంచంలోనే ఒక సాగునీటి ప్రాజెక్టు అంటే ఆ ప్రాజెక్టుల్లోనే ఒక వినూత్నమైన ఒరవడిని సృష్టించే ప్రయత్నం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో నిర్మించిన, తన చేతుల మీదుగా నిర్మించిన ఈ ప్రాజెక్టు. నిజంగానే ఈ ప్రాజెక్టు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని అంటూ ఉంటారు, కానీ ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత తెలుస్తుంది దాని గురించి. చాలా వరకు ఇలాంటి ప్రాజెక్టుల్లో అందరూ ఏమని ఆలోచిస్తారు, పరోక్ష లాభాలు ఉంటాయి, ఏదో వాళ్ళ కోసం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన డబ్బు కోసం చేస్తున్నారు అని చెప్పి చాలా రకాలుగా విమర్శలు అయితే ఉంటూ ఉంటాయి. నిజానికి చాలా వరకు ఇలాంటి ప్రాజెక్టుల్లో పరోక్ష లాభాలను అంతా విస్మరిస్తూ ఉంటారు. సాగునీటి ప్రాజెక్టులో పరోక్ష లాభాలు ఇతర రంగాలపై గణనీయంగానే ఉంటాయి. అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆర్థిక, సామాజిక, పర్యావరణ అభివృద్ధికి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎంతో దోహదం చేసిందని చెప్పాలి. ప్రాథమికంగా అధిక వ్యవసాయ ఉత్పత్తి కోసం సాగు విస్తీర్ణాన్ని పెంచడం, ఒకటికి మించి పంటలు వేయడం, భూగర్భ జలాలు పెరగడం, ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగాయి. మరోవైపేమో గ్రామీణ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతూ వచ్చాయి. వ్యవసాయంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా రాబడి పెరిగింది. వ్యవసాయేతర వ్యాపారానికి కూడా బాటలు వేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. గ్రామీణ ప్రాంతాల తలసరి ఆదాయం పెరగడంతో పాటుగా తాగునీటికి ఎక్కడా కొరత లేకుండా చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. అటు పౌష్టికాహారం వల్ల మెరుగైన ఆరోగ్యంతో గ్రామాల్లో జీవన ప్రమాణాలు సైతం పెరిగాయని చెప్పాలి. తెలంగాణ మీదుగా పుష్కలంగా నీళ్లతో కిందికి పారుతున్న గోదావరి నది ఉంది. అందులో తెలంగాణకు 968 టీఎంసీల వాటా కూడా ఉంది. కానీ ఉమ్మడి రాష్ట్రం పుణ్యమాని అందులో సగం కూడా వాడుకోలేని పరిస్థితులు ఉండేవి. అట్లాంటిది తెలంగాణలో 30% కంటే ఎక్కువగా సాగునీటి వసతి కూడా లేదు. కష్టమైన, ఖర్చుతో కూడుకున్నదైనా తన వాటా నీటిని గోదావరి నుంచి తెలంగాణ ఎగువకు ఎక్కించక తప్పలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. అయితే దానికి అంచెలంచెలుగా ఎత్తిపోతల ద్వారా తీసుకుపోవడం తప్ప వేరే మార్గమూ లేదు. ఎందుకంటే మనం భౌగోళికంగా చూస్తే తెలంగాణ ఎత్తుగా కనిపిస్తుంది. తెలంగాణ భూభాగం అంతా కూడా ఎక్కువగా, అంటే నదులు పారేది ఒకవైపు అయితే, నదులు పారేది లో ఎండ్కుంటే కనుక హై ఎండ్లో ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉంటుంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ఈ ప్రాజెక్టును ఛాలెంజ్గా తీసుకున్నారు కేసీఆర్. ఒక్క గోదావరి నీటిలోనే కాదు, ఇటు కృష్ణానదిలో కూడా మన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోవడానికి అని చెప్పి నాటి కేసీఆర్ సర్కార్ ప్రథమ ప్రాధాన్యతనిచ్చిందని చెప్పాలి. ఇప్పటికీ కృష్ణా నీటి అవసరాల విషయంలో
కృష్ణా నీటి పంపకాల విషయంలో ఒక అభిప్రాయానికి రాలేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. తెలంగాణ నీటి అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టులు నిర్మించడంతో రాష్ట్రంలో వ్యవసాయం అనేది ఒక పండగలా మారి అన్నదాత కష్టాలను తీర్చిందని చెప్పాలి. తెలంగాణ ఎందుకు ఏర్పడింది? మూడే మూడు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ప్రాతిపదికనే తెలంగాణ సాధించారు కేసీఆర్. యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరాన్ని పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. కాళేశ్వరం వద్ద ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుతూ ఎగువకు పంప్ చేస్తూ లక్ష్మీ బ్యారేజ్ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు నీటిని తరలించడంతో బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలంగా మారాయి. కాళేశ్వరంతో యావత్ తెలంగాణ సాగునీటికి ఢోకా ఉండదు అని అలాంటి స్థితికి చేర్చగలిగారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు గనక చేపట్టకపోయి ఉంటే గోదావరి దిగువ నుంచి వందల టీఎంసీలు సముద్రం పాలయ్యేవి. కళ్ళ ముందే నీళ్లు పారుతున్నా కూడా చుక్క నీటి కోసం దిక్కులు చూడాల్సి వచ్చేది. సాగుకే కాదు, ఇటు తాగునీటికి కూడా అల్లలాడాల్సి వచ్చేది. నిత్యం మొగులకు ముఖం చూపి దీనంగా కాలం వెళ్ళదీయాల్సి వచ్చేది. సాగు భూములు బీడు భూములుగా మారేవి. ఎగువన గోదావరి ఇటువైపు ఎప్పుడు వస్తుందా, ఎస్ఆర్ఎస్పి నుంచి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూడాల్సి వచ్చేదని అంటున్నారు రైతన్నలు. ఒక విజ్ఞానవంతుడు, దార్శనికత గల వ్యక్తి, తమ ప్రాంతంపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు. ఆ ప్రాంతంలో ఎక్కడ ఏ రకమైన పరిస్థితి ఉంది, అన్ని విషయాల మీద ఒక అవగాహన కలిగిన నాయకుడు ఆయన. అంటే వాళ్ళు చేసే పనులు ప్రజలకు కష్టకాలంలో ఎలా ఉపయోగపడతాయో అని చెప్పడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటి రూపుదిద్దుకుందని చెప్పాలి. అది ఒక నిదర్శనం అని అంటున్నారు నిపుణులు. కాళేశ్వరం వద్దే ఎత్తిపోతల పథకం చేపట్టడానికి కూడా కారణాలను కేసీఆర్ వివరంగా చెప్పారు. మేడిగడ్డ తుమ్మిడిహట్టి వద్ద 57 ఏళ్ల సగటు నీటి లెక్కలను సవివరంగా వెల్లడించుకుంటూ వచ్చారు. అంటే అసలు ఆ వివరాలు ఏ రకంగా ఉన్నాయంటే, తుమ్మిడిహట్టి వద్ద దాదాపుగా 1144.8 టీఎంసీలు సరాసరిగా నీటి లభ్యత ఉండేది. కాళేశ్వరంకి వచ్చేసరికి అది 1651 టీఎంసీలకు లభ్యత ఉందని చెప్పి తేల్చారు. ఇక ఇంద్రావతి నది కలిసిన తర్వాత పేరూరు వద్ద లభ్యత దాదాపుగా 2340 టీఎంసీలు ఉందని గణాంకాలతో సహా వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు గోదావరిలో ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మిస్తే గనక మేడిగడ్డ వద్ద భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడినా ఇంద్రావతి నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలా ఆ రోజు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమై కార్యరూపం దాల్చి సాగునీటి రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చిందని చెప్పాలి. కాళేశ్వరంపై మనం చూస్తున్నాం, ఎన్నో వివాదాలు చెలరేగాయి. కాళేశ్వరం ఎవరికి కట్టారు? వాళ్ళ స్వలాభం కోసం కాళేశ్వరం కట్టుకున్నారు. బ్యారేజీలు కూలిపోతున్నాయి, కొన్ని కూలిపోయే స్థితికి చేరుకున్నాయి అని చెప్పి రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు ఇప్పుడు ఎదురవుతున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రైతులకు ఒక వరప్రదాయిని అన్నది మాత్రం అక్షరాల నిజం. 2023 అక్టోబర్లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో ఒక పెద్ద దుమారం రేగింది. దీనిపై అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్, ఇప్పటి పాలకపక్షంగా మారిన కాంగ్రెస్ పార్టీ నానాయాగి చేసినాయి. ఈ ప్రాజెక్టుకి ఎందుకు పనికిరాదు అంటూ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా. అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరగడం కామనే. ఇది అందరికీ తెలిసిన మాటే. ప్రధానంగా ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెప్పే మాట ఇదే. అంత మాత్రానికే ఆ ప్రాజెక్టు మొత్తం కూలిపోతోంది, ఏదో జరిగిపోతోంది అని చెప్పి రాజకీయ ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నం అయితే గత ఎన్నికల్లో జరిగింది. ఇలాంటి వ్యవహారాల్ని చాలా సునిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. అంటే అంత పెద్ద ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ మాత్రానికే ప్రాజెక్టును తక్కువ చేసి చూడలేమని చెబుతున్నారు నిపుణులు. కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మహా ప్రాజెక్ట్ ఇది. దాన్ని పక్కన పెట్టేయటం అనేది సరైన చర్య కాదంటూనే హితవు పలుకుతున్నారు. రాజకీయాలను పక్కన పెట్టాలి, రైతుల కోసం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులే చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. తన అపారమైన అనుభవంతో తెలంగాణలో అణువణువు తెలిసిన వ్యక్తిగా నీటి కరువు లేకుండా చేశారు కేసీఆర్.
రైతన్న వాన కోసం మొగ్గుల వైపు చూడాల్సిన అవసరం లేకుండా చేయగలిగిన సత్తా కేసీఆర్లోనే కనిపించింది. ప్రకృతి ప్రసాదిస్తున్న జలవనరులను ఎలా వినియోగించుకోవచ్చో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా యావత్ దేశానికి ఒక మార్గనిర్దేశకుడిగా నిలిచారు కేసీఆర్. ఏటా దేశవ్యాప్తంగా లక్షలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా ప్రజల అవసరాలకు ఆ నీటిని మళ్లించకుండా నిర్లక్ష్యం చేసిన పాలకులకు ఒక బాట చూపించారు, దిశానిర్దేశంగా నిలిచారు కేసీఆర్. సో మనం ఇవాళ మాట్లాడుకుంటోంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తెలంగాణలో పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన పరిస్థితి ఏంటి అని ఆ రోజున చాలామంది, అంటే రాజకీయంగా చాలామంది దాన్ని విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలేవి పట్టించుకోకుండా రైతన్నల వెనకాలే నేనుంటా, సాగునీటికి తన ప్రాధాన్యం ఎప్పుడు కూడా, అంటే తన ఫస్ట్ ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి అప్పట్లో కేసీఆర్ మాట్లాడారు. సో తన మాటని ఎట్లాగైనా నిలబెట్టుకోవాలి, రైతన్నలకు ఏ రకంగానైనా సరే వాళ్ళకి ఇచ్చిన మాట మీద ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే సత్సంకల్పంతోనే కేసీఆర్ ఆ ప్రాజెక్టును పూర్తి చేసి సస్యశ్యామలం చేశారు లక్షల ఎకరాలను. ఇప్పటికీ చాలామంది మాట్లాడుతున్నారు ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుంది, చాలా కేసీఆర్ ఫ్యామిలీ అంతా కూడా దాంట్లో నిమగ్నమై ఉన్నారు, రాజకీయంగా ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న మాటలే తప్పించి ఎక్కడా కూడా తెలంగాణకు సంబంధించి వరప్రదాయనిగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవ్వరూ కూడా వేలెత్తి చూపలేని విధంగా ఆ ప్రాజెక్టు రూపకల్పన, ఆ తర్వాత దాని డిజైన్ కానీ దాని తీరుతెన్నులు కానీ కేసీఆర్ చేతుల మీదుగానే నడిచినాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నీళ్లకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం, ఏ రకంగా అందులో సఫలీకృతులయ్యారు కేసీఆర్ అనే దాని మీద స్పెషల్ టాకింగ్ పాయింట్.